మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో పూరి అభిమాని పూరి కోసం రాసిన 4 మాటలు మీకోసం. అంటారు పూరి అంటారు, ఒకటేంటి 100 అంటారు, 1000 అంటారు, 1,00,000 అంటారు. సంతోషంగా పడదాం, పడటం కొత్త కాదు కదా, పడదాం. త్రివిక్రమ్ ఒక మాట అంటాడు, గుర్తుందా? జీవితంలో ఎంత పెద్ద కష్టాన్ని దాటేస్తే అంత పెద్ద హీరో అవుతావని. నువ్వు చాలా పెద్ద హీరోవు పూరి. ఇదిగో ఇలాంటి చాలా వాటిని దాటొచ్చి నిలబడే హీరోవి. సంవత్సరానికి 2-3 సినిమాలు తీస్తావు, 100 మందికి బతుకునిస్తావు, 1000 మందికి ఉద్యోగాలు ఇస్తావు. ఇప్పుడు ఏంటంటే మహా అయితే నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని తెలిస్తే కొన్నేళ్ళు శిక్ష చేస్తారు. మాకు తెలుసు, నువ్వు అక్కడ కూర్చొని కూడా ఇండస్ట్రీని దూలదీర్చే కథలు రాస్తావు. వచ్చి మళ్ళీ నీకు నచ్చినా నువ్వు ప్రేమించిన సినిమానే తీస్తావు. అది బాగుందనుకో, అబ్బా ఏం తీశాడ్రా పూరిగాడు, సగం సినిమాని డైలాగులతోనే కొట్టేశాడ్రా అంటాం. బాలేదనుకో, చుట్టి పడేశాడ్రా, ఈ పూరిగాడికి ఈ మధ్య మైండ్ దొబ్బిందంటాం. హిట్ అయినా ఫ్లాప్ అయినా నీ సినిమాను చూస్తాం, మళ్ళీ చూస్తాం. ఎందుకో తెలుసా? నువ్వు పూరివి. సినిమాను సినిమాలా ప్రేమించిన పిచ్చోడివి. సినిమా తప్ప ఏమీ రాని చాతకానోడివి. హీరో ఇమేజ్ ని ఎక్కడో ఎవరో ఊహించినంత టాప్ లో నిలబెట్టే డైరెక్టర్ పూరి జగన్నాథ్వి. ఇప్పుడు నువ్వేం చేసినా వెనకేసుకు రావట్లేదు పూరి. నువ్వు డ్రగ్స్ తీసుకుంటే అది ముమ్మాటికి తప్పే. కానీ చిన్నప్పటి నుంచి నీ స్టైల్లో అందంగా వెంట్రుకలు నిక్కబడుచుకునేలా, స్టన్ అయ్యేలా సినిమాను చూపించావు. ఆ కళ్ళల్లో భయం, బాడీ లాంగ్వేజ్లో మార్పు, ఎంతో మంది మాటలు చూస్తుంటే బాధగా ఉంది పూరి. నువ్వు అలా చేయకపోతే బాగుండు అని గుండె కొట్టుకున్నన్ని సార్లు అనుకుంటాం. తప్పు చేసుంటే హ్యాపీగా వెళ్ళిరా పూరి. సినిమా వెనక కష్టం కూడా తెలియకుండా 2వ రోజే పైరసీ చూసే నోళ్ళు కూడా నీ గురించి మాట్లాడుతున్నాయి. వీళ్ళంతా అదో రకం మనుషులు పూరి, పట్టించుకోకు. నువ్వు డ్రగ్స్ తీసుకున్నా సరే, నీకు ఇప్పుడు శిక్ష వేసినా సరే, నీ సినిమాలు చూస్తాం, నిన్ను లవ్ చేస్తుంటాం. లవ్ యూ పూరి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.